సో ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఫస్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏందో చూద్దాం. ఓకే, కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఐదర్ ఆఫ్ ది టూ యాంగిల్స్ టుగెదర్ మేక్ 90 degrees ఈజ్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే మనం ఏమైనా టూ యాంగిల్స్ తీసుకొని వాటి యొక్క సమ్ గిట 90 degrees అయితే వాటిని మనం కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అంటాం. అవి రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏబిసిని తీసుకుందాం. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసిని తీసుకుంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ బి 90 అయింది కాబట్టి వాట్ అబౌట్ ద సమ్ ఆఫ్ ది అదర్ టూ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి 90 అయింది. మనకు ఒక ప్రాపర్టీ తెలుసు, ఏంది సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. 180 degreesలో 90 అయింది కాబట్టి మిగతా సమ్ ఎంత అవుతుంది, ఆ రేట్ సమ్ ఆఫ్ ది అదర్ టూ యాంగిల్స్ ఎంత అవుతుంది, మస్ట్ బి 90 degrees. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి మస్ట్ బి 90 degrees ఎందుకంటే టోటల్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees కాబట్టి. ఓకే, మనం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయినాయి కాబట్టి మనం ఏమనుకున్నాం ఇంతకుముందు ప్రాపర్టీలో, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees, దే ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాబట్టి యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఏ అండ్ సి అనేటివి కూడా మనకేంటి, ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనము యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు థీటా అనుకుందాం. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు థీటా డిగ్రీస్ అనుకుందాం. ఓకే, యాంగిల్ సి ఏమవుతుంది చెప్పండి, వాట్ అబౌట్ యాంగిల్ సి, దెన్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 90 మైనస్ థీటా అవుతుంది. ఎందుకు ఈ రెండు యాడ్ చేసినాం అనుకొని 90 degrees వస్తాయి అన్నట్టు. కాబట్టి ఎందుకు ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇప్పుడు మనము దీనికి ఈ ఏకు మనము ట్రిగనోమెట్రిక్ రేషియోస్ రాద్దాం. అంటే ఇక్కడ థీటాకు అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ థీటా అయింది బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ కాస్ థీటా, adjacent side to angle theta by hypotenuse AB by AC. నెక్స్ట్ వచ్చేసి tan theta, opposite side to angle theta by adjacent side to angle theta BC by AB. నెక్స్ట్ cosec theta means AC by BC 1 by sin theta, sec theta 1 by cos theta AC by AB, cot theta is equal to AB by BC. సో ఇక్కడ మనం ఆల్ 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ రాసినాం. దేనికి యాంగిల్ అంటే ఇక్కడ థీటాకి రాసినాం. నెక్స్ట్ చూద్దాం, ఇటు రాద్దాం. ఏవి యాంగిల్ సి, యాంగిల్ సి ఎంత అయింది ఇక్కడ 90 మైనస్ థీటా అయింది కదా. సో వీటికి రాద్దాం. అంటే సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 90 మైనస్ థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటిది ఏబి బై హైపోటెన్యూస్ మారది ఏసీ. నెక్స్ట్ కాస్ 90 మైనస్ థీటా అడ్జసెంట్ సైడ్ టు 90 మైనస్ థీటా బై హైపోటెన్యూస్ అంటే బీసీ బై ఏసీ. నెక్స్ట్ tan 90 మైనస్ థీటా, tan 90 మైనస్ థీటా అంటే ఏబి బై బీసీ, కోసెక్ 90 మైనస్ థీటా 1 బై సైన్ 90 మైనస్ థీటా ఏసీ బై ఏబి, సెక్ 90 మైనస్ థీటా 1 బై కాస్ ఏసీ బై బీసీ, cot 90 మైనస్ థీటా 1 by tan BC by AB. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం, ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే
90 మైనస్ తీటా ఏబీ బై ఏసీ. ఏబీ బై ఏసీలో ఏమైంది చూడండి, ఇక్కడ ఏబీ బై ఏసీ ఇది ఏమైంది, కాస్ తీటా అయింది. ఓకే, నెక్స్ట్ కాస్ 90 మైనస్ తీటా బీసీ బై ఏసీ ఏమైంది, బీసీ బై ఏసీ సైన్ తీటా అయింది. అంటే ఇక్కడ సైన్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, కాస్ తీటా అయింది. కాస్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, సైన్ తీటా అయింది. ఓకే, నెక్స్ట్ ట్యాన్ చూద్దాం. ఏబీ బై బీసీ, ఏబీ బై బీసీ ఇక్కడ ఉంది, కాట్ తీటా. ఓకే, నెక్స్ట్ కోసెక్ 90 అంటే ట్యాన్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ తీటా అయింది. కోసెక్ 90 మైనస్ తీటా ఏసీ బై ఏబీ, ఏసీ బై ఏబీ అయింది, ఇక్కడ సెక్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, సెక్ తీటా అయింది ఇక్కడ. నెక్స్ట్ ఏసీ బై బీసీ, ఏసీ బై బీసీ ఎక్కడన్నది, ఇక్కడన్నది ఏంటిది, ఇది సెక్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కోసెక్ తీటా. బీసీ బై ఏబీ అంటే ఇక్కడ ట్యాన్ తీటా. చూడండి మళ్ళీ సైన్ 90 మైనస్ తీటా ఏమైంది, కాస్ తీటా అయింది. కాస్ 90 మైనస్ తీటా ఏమైంది, సైన్ తీటా అయింది. ట్యాన్ 90 మైనస్ తీటా ఏమైంది, కాట్ తీటా అయింది. కోసెక్ 90 మైనస్ తీటా ఏమైంది, సెక్ తీటా అయింది. సెక్ 90 మైనస్ తీటా ఏమైంది, కోసెక్ తీటా అయింది. కాట్ 90 మైనస్ తీటా ఏమైంది, ట్యాన్ తీటా అయింది. ఈ విధంగా కాంప్లిమెంటరీ యాంగిల్స్ వచ్చినాయట. వీటి మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీద ప్రాబ్లమ్స్ ఉన్న ఎక్సర్సైజ్లో అవి చేద్దాం. ఫస్ట్ ఎవాల్యూట్ tan 36 degrees by cot 54 degrees. సో ఇలాంటి ప్రాబ్లం చేసేటప్పుడు ఇప్పుడు మనం చూడాలి 36 ప్లస్ 54 ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది. కాబట్టి ఒక కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినాయి. కాబట్టి ఇప్పుడు వీటిని ఏం చూడాలి, మనం ఏం చేయాలి, ఏదో ఒకదాన్ని చేంజ్ చేయాలి. మనం చాలామంది ఏం చేస్తారంటే పైది చేంజ్ చేస్తారు, కింది చేంజ్ చేస్తారు, మళ్ళీ మొదటికి వస్తుంది. అయితే పైదన్నా చేంజ్ చేయాలి, లేదంటే కిందన్నా చేంజ్ చేయాలి. ఏదో ఒకటి మాత్రమే చేంజ్ చేయాలి. నేను పైది చేంజ్ చేస్తున్నా. ఓకే, tan 36 ఎట్లా రాసుకోవచ్చు మనము, tan 90 మైనస్ 54 రాసుకోవచ్చా. 90 మైనస్ 54 ఎంత అవుతుంది, 36 అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాట్ 54 మనం ఇంతమంది నేర్చుకున్నాం. tan 90 మైనస్ తీటా ఏమవుతుంది, tan 90 మైనస్ తీటా అంటే కాట్ తీటా అవుతుంది. 90 మైనస్ ఏది యాంగిల్ ఉంటే అది అవుతుంది. అక్కడ తీటా ఉంది కనుక tan 90 మైనస్ తీటా అనేది కాట్ తీటా అయింది. ఇక్కడ tan 90 మైనస్ 54 ఉంది కాబట్టి తీటా బదులు 54 ఉంది కాబట్టి కాట్ 54 అవుతుంది. ఇక్కడ బై కింది అట్నే ఉంది కాట్ 54. కాబట్టి రెండు సేమ్ కాబట్టి మనకు వచ్చేసి వాల్యూ వచ్చి 1 వస్తుంది అన్న. కాస్ 12 degrees మైనస్ సైన్ 78 degrees. సో ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, మళ్ళీ 12 ప్లస్ 78 ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది. ఇక్కడ 12 ప్లస్ 78 90 అవుతుంది. దీనిలో ఏదో ఒకటి చేంజ్ చేసుకోవాలి, మీకు నచ్చింది చేంజ్ చేసుకోవాలి. అంటే 12 ఏం చేయొచ్చు, 90 మైనస్ 78 రాసుకోవచ్చు. 78 నేమ్ మన 78 నేమ్ రాసుకోవచ్చు, 90 మైనస్ 12 రాసుకోవచ్చు. ఏదన్నా ఒకటి చేంజ్ చేసుకోవాలి. నేను మొదటిది చేంజ్ చేస్తున్నా, 90 మైనస్ 78 degrees మైనస్ సైన్ 78 degrees. చాలామంది ఏం చేస్తారు, రెండు చేంజ్ చేస్తారు, రెండు మాత్రం 80% చేంజ్ చేయకండి. ఇప్పుడు 90 మైనస్ తీటా కదా, అంటే ఏంటి, కాస్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా. ఇంతకుముందు మనం చూసినాం. కాబట్టి దీని బదులు తీటా బదులు ఎంత ఉన్నది, 78 మళ్ళీ సైన్ 78 అట్నే ఉన్నది. దాన్ని మనం ఈ సెకండ్ దాన్ని మనం ఏది ముట్టుకోలేదు, దీన్ని మనం ఏం చేంజ్ చేయొద్దు కూడా, మనం ఓన్లీ దీన్ని మాత్రమే చేంజ్ చేసినాం. ఓకే, ఇప్పుడు సైన్ 78 మైనస్ సైన్ 78 ఎంత, దీని వాల్యూ వచ్చేసి 0. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. cosec 31 degrees minus sec 59 degrees.
సేమ్ ఇప్పుడు కూడా ఇది 31 + 59 90 అవుతుంది కాబట్టి ఒకదాన్ని చేంజ్ చేసుకుంటున్నాం. కోసెక్ 31 ఎట్లా రాసుకుంటున్నాం అంటే 90 degrees మైనస్ 59 రాసుకుంటున్నాం. ఈ 31 ఇక్కడ 31 ఈజ్ ఈక్వల్ టు మనం 90 మైనస్ 59. ఓకే, ఇది సెకండ్ దాన్ని నో చేంజ్, దీన్ని మనం ఎలాంటి చేంజ్ చేయట్లేదు కాబట్టి అది అట్నే ఉంటుంది. సెక్ 59 degrees. కోసెక్ 90 మైనస్ తీటా అంటే ఎంత అవుతుంది? కోసెక్ 90 మైనస్ తీటా అంటే సెక్ తీటా. తీటా బదులుగా ఏముంది ఇక్కడ 59 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? సెక్ 59 అంటే టోటల్గా కోసెక్ 90 మైనస్ తీటా పోయి సెక్ తీటా అయింది. తీటా బదులుగా ఎంత ఉంది? 59 ఉంది కాబట్టి ఇక్కడ 59 వచ్చింది. మళ్ళీ దీన్ని మనం సెకండ్ దాన్ని ఎలాంటి చేంజ్ చేయలే, అది అట్నే రాసినాం. సో రెండు సేమ్ కాబట్టి వాల్యూ వచ్చేసి 0. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. sin 15 degrees into sec 75 degrees. సో ఈ చూడండి, యాడ్ చేసి చూడండి. 15 + 75 90. సో మనం ఎప్పుడు కానీ ఏదో ఎనీ వన్ చేంజ్ చేసుకోము. నేను దీన్ని చేంజ్ చేస్తున్నా. 15 degreesని ఎట్లా రాసుకుంటున్నా? 90 మైనస్ 75గా రాసుకుంటున్నా. ఎట్లా రాసుకుంటున్నా దీన్ని? sin 90 degrees మైనస్ 75. 90 మైనస్ 75 అంటే ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఈ సైన్ ఎలాంటి చేంజ్ చేయలే నేను. ఓకే, ఇంటూ ఉన్నట్టు రాసిన సెక్ 75 degrees. ఓకే, దీని వాల్యూ ఎంత అవుతుంది? sin 90 మైనస్ తీటా అంటే కాస్ తీటా అంటే ఎంత అవుతుంది? తీటా బదులు ఎంత ఉంది? 75 degrees ఇంటూ సెక్ 75 degrees. సో మనం సెక్ అంటే 1/cos రాసుకోవచ్చు కాబట్టి ఈ రెండింటి వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. tan 26 degrees ఇంటూ tan 64. సో ఈ రెండు యాడ్ చేస్తే కూడా ఎంత అవుతుంది? 90 అవుతుంది. సో నేను ఒక్కటే మారుస్తున్నా tan 26. దాన్ని ఎలా రాస్తున్నా? ఓన్లీ 26ను మాత్రమే మారుస్తున్నాం. ఏమి? 90 మైనస్ 64గా రాస్తున్నాం. ఇది ఓన్లీ చేంజ్ అయింది, మిగతాది tan 64 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. tan 90 మైనస్ తీటా అంటే ఏమవుతుంది? కాట్ తీటా బదులుగా 64 degrees. ఇక్కడ ఇంకా tan 64. కాట్ అంటే ఎంత రాసుకోవచ్చు? 1/tan. రెండు సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయ్యి మనకి దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 వద్దాం. షో దట్ tan 48 degrees, tan 16, tan 42, tan 74 ఈజ్ ఈక్వల్ టు 1 అని చూపించాలి మనం. సొల్యూషన్ రాస్తున్నాం మనం. LHS రాస్తే tan 48 degrees, tan 16 degrees, tan 42 degrees, tan 74 degrees ఈజ్ ఈక్వల్ టు మనము ఏవైతే కాంప్లిమెంటరీ ఉంటాయో వాటిని దగ్గర రాసుకున్నాం. 48, 42, 16, 74 కాబట్టి రాసుకుంటే tan 48 degrees జస్ట్ చేంజ్ చేస్తున్నాం, ఆర్డర్ మాత్రమే. నెక్స్ట్ tan 16, tan 74 degrees. సో మనం ఒకదాన్ని మార్చేసుకుందాం, ఏదో ఒకటి మారుదాం. అంటే 48ను 90 మైనస్ 42గా రాద్దాం, 16ను 90 మైనస్ 74గా రాద్దాం ఇక్కడ. అంటే tan 48 బదులుగా tan 90 మైనస్ 42 degreesగా రాసినాం. tan 42ను మనం ఏం మార్చలే కాబట్టి అట్నే ఉంచేసినాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి tan 16 మార్చుకుంటున్నాం. 16 ఎట్లా రాసుకుంటున్నాం? 90 మైనస్ 74గా రాసినాం. tan 74 దాన్ని ఏం చేంజ్ చేయలే. cot
42 degrees. ఇది ఇట్నే ఉంది, మనం ఏం చేంజ్ చేయలే. tan 42 degrees. 90 minus 74 అంటే cot 74 degrees, tan 74 degrees. ఓకే, ఇప్పుడు మనం tan theta ఇంటూ cot theta ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు tan theta cot theta రాసుకోవచ్చు 1/tan theta. ఏమైతే దాని వాల్యూ వచ్చేసి 1 వస్తుంది. అట్లనే ఇక్కడ కూడా tan cot 42 tan 42 దీని వాల్యూ వచ్చి 1 1 ఇంటూ 1 వచ్చేసి 1 అవుతుంది. ఓకే, cos 36 degrees cos 54 degrees minus sin 36 degrees sin 54 degrees is equal to 0. Show that. ఓకే, సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ రాసుకుందాం. cos 36 degrees cos 54 degrees minus sin 36 degrees sin 54 degrees. సో మనం LHS తీసుకున్నాం. ఓకే, తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ 36 + 54 90 అవుతుంది. దీన్ని ఏదో ఒకటి చేంజ్ చేసుకుందాం, మీ ఇష్టం. ఫస్ట్ దాన్ని చేంజ్ చేసుకుని సెకండ్ అన్నీ నేను ఫస్ట్ చేస్తున్నాను కాబట్టి 36 బదులుగా 90 - 54 రాస్తున్నా. రెండిట్లో కూడా సేమ్ 36 బదులుగా 90 - 54 రాస్తున్నాం. అంటే cos 36 బదులుగా ఓన్లీ 36 అంటే 90 - 54 కూడా 36 అవుతుంది కదా. 90 - 54 degrees ఇంటూ cos 54 degrees మైనస్ sin 36 బదులుగా 90 - 54 sin 54 degrees. cos 90 minus theta అంటే sin theta. ఇక్కడ theta బదులు 90 minus theta బదులుగా ఉంది 54 కాబట్టి cos 90 minus 54 అంటే sin 54 cos 54. ఇక్కడ కూడా sin 90 minus 54 అంటే cos 54 sin 54. ఇక్కడ రెండిట్లా చూస్తే sin 54 cos 64 sin 54 cos 64 రెండిట్లది సబ్ట్రాక్షన్ ఇంకా వాల్యూ వచ్చేసి 0. ఇక్కడ వచ్చేసి if tan 2a is equal to cot a minus 18 degrees where 2a is an acute angle, find the value of a. సో ఇక్కడ మనం రాసుకున్నాం tan 2a is equal to cot a minus 18 degrees. సో ఇప్పుడు tan ఎలా రాయొచ్చు అంటే cot 90 మైనస్ లాగా రాసుకోవచ్చు కాబట్టి మనం tan theta is equal to cot 90 minus theta లాగా రాయొచ్చు. కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఏం రాస్తున్నామంటే tan 2a బదులుగా cot 90 degrees minus 2a అంటే cot 90 minus theta is equal to tan theta అట్లా రాసినాం is equal to cot a minus 18 degrees. ఇక్కడ చూడండి రెండు కూడా బోత్ ద సైడ్స్ కాటే ఉంది కాబట్టి రెండు ఈక్వల్స్ కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుందంటే 90 degrees minus 2a is equal to a minus 18 degrees అవుతుంది. సో మనం ఏలు అవి షిఫ్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది 2a plus a is equal to 90 plus 18. మనం చేస్తూ 3a is equal to 108. 90 plus 18 అంటే 108. a is equal to ఎంత అవుతుంది 108/3. సో a is equal to 36 degrees అవుతుంది. మనకు ఏ వాల్యూ ఎంత అవుతుంది 36 degrees. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం if tan a is equal to cot b where a and b are acute angles prove that a plus b is equal to 90 degrees. సో ఇక్కడ కూడా tan a is equal to cot b ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏం రాద్దాం cot theta is equal to tan 90 minus theta రాసుకుంటే tan a ను ఇట్నే ఉంచుదాం. cot b బదులుగా tan 90 minus b రాసుకోవచ్చు కదా.
మనం చేంజ్. నెక్స్ట్ రెండు సైడ్ల tan ఉన్నది కాబట్టి దేర్ఫోర్ A ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ బి. బీని షిఫ్ట్ చేసినాం అప్పుడు ఏమవుతుంది, A ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఇఫ్ A, B and C are interior angles of a triangle ABC, then show that tan A plus B by 2 is equal to cot C by 2. ఇక్కడ tan cot ఇస్తాడు, ఒక దగ్గర sin cos ఇస్తారు, ఒక దగ్గర cosec sec ఇస్తారు. ఏవైనా కూడా మనం సేమే చేయాలి. మనం ఇక్కడ రాసుకున్నాం గివెన్ సిన్స్ A, B and C are interior angles of a triangle కాబట్టి A plus B plus C is equal to ఎంత 180 డిగ్రీస్. మనం Cను షిఫ్ట్ చేద్దాం ఇక్కడికి. A plus B is equal to 180 మైనస్ C. దీన్ని బై 2 చేస్తే A plus B by 2 is equal to 180 మైనస్ C by 2. ఇక్కడ ఏమవుతుంది, A plus B by 2 is equal to 180 by 2 అంటే 90 డిగ్రీస్ మైనస్ C by 2. మనం ఏం చేద్దాం, బోత్ సైడ్స్ tan తీసుకుందాం, అంటే ఇటు కూడా tan అటు కూడా tan. నెక్స్ట్ tan A plus B by 2 is equal to tan 90 degrees minus C by 2. tan 90 minus theta is equal to ఏమవుతుంది, tan 90 minus theta is equal to cot theta. కాబట్టి tan A plus B by 2 is equal to tan 90 minus అంటే cot C by 2. అదే కదా చూపించాలి ప్రాబ్లం. ఎక్స్ప్రెస్ sin 75 plus cos 65 in terms of trigonometric ratios of angles between 0 and 45. ఇన్ని 0 and 45 బిట్వీన్గా చూపించాలి. sin 75 ప్లస్ cos 65. 75 ఎట్లా రాసుకోవచ్చు, sin 75ను sin 90 డిగ్రీస్ మైనస్ 15 డిగ్రీస్ ప్లస్ cosను 65 ఎట్లా రావచ్చు, cos 90 మైనస్ 25. ఓకే, ఇప్పుడు 90 మైనస్ థీటా అంటే cos 15 డిగ్రీస్, cos 90 అంటే sin 25. sin 90 మైనస్ థీటా అంటే cos థీటా, cos 90 మైనస్ థీటా అంటే sin థీటా. అదే మనం రాసినాం. ఓకే, సో మనం ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీకు ఫ్రెండ్స్కి ఎవరికన్నా యూజ్ ఉన్నదంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.